సో చాలామంది భర్తలు, ఇది భర్తల కోసం ప్రశ్న గురువుగారు. భర్తలు వాళ్ళకి ప్రమోషన్స్ గావాలని, వాళ్ళకి ఇంక్రిమెంట్స్ కావాలని చెప్పేసి చాలా ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే భర్తల ప్రమోషన్స్ కోసం భార్యలు ఏమైనా పూజ చేయవచ్చా? భార్య పూజ చేస్తే భర్తకి ప్రమోషన్స్ ఉంటాయంటారా? అంటే భార్య అనుసరించాల్సినటువంటి రీతిగా కనుక ఉండినట్లయితే భర్త చేసేటువంటి ప్రతి పనిలో కూడా విజయవంతం అవుతుంది. ఉదాహరణకి మీకు రామరావణ యుద్ధం జరుగుతుంది. విభీషణుడు చెబుతాడు, ఆయన గర్భంలో అమృత కలశం ఉందయ్యా అని చెప్తారు. దాన్ని ఎంతసార్లు ఛేదించినా, ఎన్ని దశకంఠుని ఎన్ని విధాలుగా ఛేదించినా ఆయన మళ్ళీ తిరిగి పునరుజ్జీవితుడవుతాడు రావణుడు. తల పట్టుకుంటాడు రాముడు. ఏం చెయ్యాలో తెలియక అసలు ఉంటుంటే అప్పుడు చెప్పినటువంటి మాట ఏంటంటే, అతని భార్య మండోదరి మహాపతివ్రత. ఆమె భర్త గెలవాలి అనేటువంటి ఉద్దేశంతో దైవం ముందర కూర్చొని ప్రార్థిస్తుంది. ఆమె వ్రతాన్ని ఎవరైతే భంగం చేస్తారో ఆ వ్రతభంగ ప్రభావం వలన ఇక్కడ రావణుడు నిహతుడవుతాడు అని చెప్పడంతో ఆ కార్యాన్ని, రామకార్యాన్ని నెత్తిన వేసుకొని ఆంజనేయ స్వామి వెళతాడు. వెళ్ళి నియమ ప్రకారము జరుగుతున్నటువంటి ఆ వ్రత విధానాన్ని ఎలా అపవిత్రం చేయాలో, ఎలా భంగపరచాలో తెలియనటువంటి హనుమంతుడు ఆ దీపారాధనలో నోటితో ఉఫ్ఫని ఊదుతాడు. ఆ ఊదినప్పుడు అందులో ఉన్నటువంటి కొన్ని తుంపర్లు దీపారాధనకు తగలడం, అదంతా అపవిత్రం అవ్వడం, ఆమె భంగమైపోతుంది, ఆమె వ్రతం భంగమవుతుంది. తద్వారా రావణుడు నిహతుడవుతాడు. అంటే ఆమె పాతివ్రత్యము, ఆమె తపో బలము రావణుడు గెలవడానికి ఉపయోగపడినటువంటి సందర్భం అది. ఎప్పుడైతే ఆమెకు భంగమైందో రాముడు గెలవడానికి కూడా ఆ బలం తోడ్పాటైంది.